ఉండాలి. ఊరికి పెట్టుకొని వెళ్ళిపోతారు, స్టిప్ పెట్టుకోరు. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ అదురికి హెల్మెట్ ఎగిరిపోద్ది, అప్పుడు పెట్టుకున్నప్పుడు ఉపయోగం ఉండదు. మీరు ఏం చేస్తారంటే కేవలం హెల్మెట్ పెట్టుకోవడం కాకుండా ఇది కూడా పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇది రాదు కదా, పెట్టుకోకపోతే వేసి వెళ్ళిపోద్ది. మీరు ఖచ్చితంగా ఇవన్నీ పాటించండి. మేమైతే హెల్మెట్ లేకపోతే ఫైన్ వేసేస్తాం. హెల్మెట్ ఉంటే మీకు కాగితాలు లేకపోయినా కానీ మేము ఆపం. ఎందుకంటే మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఆపం. అర్థమైందా? ఇక నుంచి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ లేకపోతే మాత్రం 1000 రూపాయలు ఫైన్ పడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, 1000 రూపాయలు కావాలా? అదే 1000 రూపాయలకు ఒక హెల్మెట్ వస్తుంది. మీరు రోజు 1000 రూపాయలు పెట్టుకోవడం కంటే ఒక 1000 రూపాయలు పెట్టి 700 కూడా హెల్మెట్ ఉంది. ఒక హెల్మెట్ కొనుక్కుంటే మీరు సేఫ్గా ఉంటారు. మీ ఫ్యామిలీ, మిమ్మల్ని నమ్ముకుని ఉన్న ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. అర్థమైందా? మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరంతా మేము ఫోటోలు కూడా తెస్తున్నాం. మీరంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరైనా హెల్మెట్ లేకుండా ఎవరైనా కనిపించారా? 1000 రూపాయలు పడితే 5000 పడిపోతుంది మీకు. ఒకే ఫైన్ 5 సార్లు పడతాం. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోండి. ఎవరు ఇలా కనపడుతున్నారు? నేను 10 మందిని అయితే 10 మంది దగ్గర 10 హెల్మెట్లు ఉండాలి. అర్థమైందా? జాగ్రత్తగా ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్.